హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాంటి కాకరకాయ ఫ్రై వీడియో చూపించబోతున్నా. అందుకోసం ముందుగా మనం కాకరకాయ పైన తొక్కు తీసి రౌండ్ గా ఇలా ముక్కలు కోసి ఉప్పు వేసి కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఉప్పుని ఎక్కువ వేసుకోకండి, ఫ్రైలో మళ్ళీ సాల్ట్ వేసుకోకండి. తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ మిశ్రమం తీసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ మొత్తం ముక్కకి పట్టేలా ఇలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్ లో కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కాకరకాయ ముక్కలు మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. ఆనియన్స్ అనేవి కాకరకాయ కన్నా త్వరగా ఫ్రై అవుతాయి, సో అందుకని ఫస్ట్ ఆనియన్స్ వేపు పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్ లో మళ్ళీ కాకరకాయలు కూడా వేపుకోండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా మంది కాకరకాయకి తొక్కు తీయకుండా చేస్తారు. అలా చేయడం వల్ల కొంచెం చేదు వస్తుంది, అందుకే కాకరకాయ ఫ్రై చాలా మంది తినరు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న ఉల్లిపాయలని ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోండి. ఆనియన్స్ ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. ఇలా ఆనియన్స్ మొత్తం బౌల్ లోకి తీసుకున్న తర్వాత సేమ్ ఇదే ఆయిల్ లో మనం కాకరకాయ ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్ లో ఇప్పుడు కొంచెం పోపు వేసుకోండి. పోపు కొంచెం ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్ మొత్తం పోయేలాగా మిక్స్ చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి, ఇలా వాటర్ మొత్తం రిమూవ్ అయిపోవాలి కాకరకాయలో నుంచి. తర్వాత ఆ కాకరకాయ ముక్కల్ని వేగుతున్న పోపులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉంటాయి. అందులో ఉన్న చేదు చాలా వరకు రిమూవ్ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయని స్కిప్ చేసే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఆ వాటర్ మొత్తం రిమూవ్ చేయడం వల్ల చాలా వరకు చేదు పోతుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేయండి. ఆనియన్స్ అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చూడండి, కాకరకాయలు చాలా బాగా ఫ్రై అయ్యాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనక్కి కాకులు గోల బ్యాక్గ్రౌండ్ ఏందో కష్టపడి వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనక్కి వచ్చి గోల గోల చేస్తున్నాయి. మా ఇంటి దగ్గర కాదులేండి, కొంచెం మా పక్క బజార్లో. కాకులకు కూడా నాకు కాకరకాయ వేపుడు నచ్చింది అనుకుంటా. సరేలేండి, కాకులతో మనకెందుకు, మన కర్రీని కంటిన్యూ చేద్దాం. కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కారం వేసుకోండి. మీ టేస్ట్ కి తగినంత కారం వేసుకోండి. ఈ కారాన్ని మా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ కారం ఎలా చేసుకోవాలంటే కొన్ని ఎండుమిరగాయలు తీసుకొని అందులోకి కొన్ని చిన్నులపాయలు వేసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. అంతే, ఇంకేం వేయకండి. చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ కారం. ఆ కారం వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుంటే రెడీ, ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై. చూడండి, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాంటి కాకరకాయ ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిసిన కాకరకాయ హేటర్స్ కి ఈ వీడియో పెట్టండి. కాదు వాళ్ళ మదర్స్ కి. కాకరకాయ ఫ్రై చూడటానికి చాలా బాగుంది కదా, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ కాకరకాయ ఫ్రైని రసంలోకి, పప్పులోకి, పచ్చడిలోకి, ఎందులోకైనా తినచ్చు. రైస్ లో కూడా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.